ఓం గం గణపతయే నమః. అనాది కాలం నుండి భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా మలిచినటువంటి ఘనత మన ప్రాచీన మహర్షులకే చెందింది. వారి యొక్క విధి విధానాలే మన యొక్క సంస్కృతికి ఆలవాలంగా చెప్పుకోవచ్చు. వారు రచించినటువంటి శృతి స్మృతి గ్రంథాలన్నీ కూడా మానవజాతి మనుగడకు ఒక క్రమశిక్షణను, సైద్ధాంతిక వ్యవస్థను చక్కగా ఏర్పాటు చేసింది అనటలో సంశయమే లేదు. అటువంటి మహర్షులు తమ యొక్క జీవితాలను తమ కోసం కాకుండా, తమ కుటుంబం కోసం కాకుండా, తమ జాతికి, యావత్ ప్రపంచ మానవాళికి శుభాలు కలగాలని, శ్రేయోదాయకంగా ఉండాలని పరితపించినటువంటి మహనీయులు అనటలో ఏమాత్రం సంశయించనక్కర్లేదు. మహర్షులందరిలో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క సైద్ధాంతిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వీరందరూ కూడా వైదిక ధర్మాలను తూచా తప్పక పాటించి అందరి చేత పాటింపచేశారు. అందుకనే భారతదేశం జగద్గురువుగా, విశ్వగురువుగా ప్రపంచంలో మనుగడ సాగిస్తుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల నుండి ప్రారంభించి నేటి వరకు అనేక మంది మహర్షులు, మహాత్ములు ఋషి పరంపరను కొనసాగిస్తూ తమదైనటువంటి శైలిలో ఆధ్యాత్మిక జీవితాన్ని సుసంపన్నం చేసినటువంటి ఘనతను దక్కించుకున్నారు. అటువంటి మహర్షులను గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. మహర్షులందరి జీవిత చరిత్రలే మన యొక్క మోక్ష మార్గానికి సోపానాలు. అటువంటి మహర్షులు మనకు వైదిక ధర్మంతో పాటు లౌకిక ధర్మాలు కూడా వచించారు. మహర్షుల యొక్క మార్గం ఎంతటి ప్రశస్తమైనది, ముళ్ళబాటను కూడా పూలబాట వలె మలిచేటువంటి శక్తి సామర్థ్యాలను తమ తపశ్శక్తితో సుసంపన్నంగా వర్ధిల్లజేశారంటే ఘనత ఆ మహర్షుల యొక్క పరంపరకే చెందుతుంది. అటువంటి మహర్షుల్లో అంగీరస మహర్షి యొక్క చరిత్ర ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆయన సాక్షాత్తు శివపార్వతుల వివాహానికి మూల పురుషుడయ్యాడు. పరమేశ్వరుడు పార్వతిని పరిణయమాడటానికి పర్వతరాజు అనే హిమవంతుని దగ్గరికి తన తరపున సప్తర్షులను పంపించాడు. మరి వివాహాది కార్యక్రమాలకి స్త్రీమూర్తి కూడా ఉండాలి కాబట్టి వశిష్ఠ మహర్షి వారి అరుంధతిని కూడా వెంట పెట్టుకెళ్ళారు. వారందరిలో కూడా మాటలలో నేర్పరి ఎవరయ్యా అంటే అంగీరస మహర్షి. అందుకనే ఈ సప్తర్షులు ఏం చేశారంటే వివాహ విషయాలను గురించి కూలంకషంగా చర్చించటానికి ఆయన నాయకునిగా ఎన్నుకున్నారు. ఆయన అథాంగిరసమగ్రణ్యం ఉదాహరణ వస్తుషు ఋషయశ్చోదయామాసు అన్నారు. అంటే మాటలలో నేర్పరితనం ఉండాలి. పొందికగా ఎక్కడ మాట్లాడాలి, విస్తారంగా ఎక్కడ మాట్లాడాలి, సంక్షిప్తంగా ఏం చెప్పాలి అనేది అంగీరస మహర్షికి వెనతో పెట్టిన విద్య. అందుకని ఈ సప్తర్షులందరూ కూడా ఇటువంటి కథా విషయ ప్రసంగంలో ఉన్న అగ్రగణ్యుడైనటువంటి అంగీరస మహర్షినే ఎంచుకున్నారు. ఎందుకని ఒక పనికి వెళ్ళినట్లయితే అది సత్ఫలితాన్ని సాధించేటట్టు ఉండాలి అంటే సరైన నాయకత్వం ఉండాలి. నాయకత్వం కనుక సక్రంగా ఉంటే ఆ యొక్క పని సత్ఫలితాలను ఇస్తుంది, దేశ ప్రగతికి మూలమవుతుంది. అటువంటి స్థానాన్ని ఆక్రమించినటువంటి
అంగీరస మహర్షి గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేడు మీ ముందుకు అంగీరస మహర్షి యొక్క చరిత్రను చెబుదామని అంగీరస మహర్షి అనే శీర్షికన ముందుకొచ్చాను. మొదటగా ప్రార్థన. స్థాపకాయ చ ధర్మస్య సత్యధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఇంతకీ అంగీరసుడు ఎవరయ్యా తెలుసా? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ యొక్క కుమారుడు. తండ్రి యొక్క ఆదేశానుసారమే తపస్సు చేసి దివ్య తేజ సంపన్నుడయ్యాడు. ఆయన తపశ్శక్తితో ప్రకాశిస్తూ ఉండేవాడు. అంగీరసునకు సకల శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ నిరాడంబరంగా నిర్వీర్యంగానే కనపడుతుంటాడు. నిండుకుంట తొణకదు అంటాను ఈయన సరిపోతాడు. అంగీరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులను దేవతాగణములు ఆశీర్వదించాయి. వీరికి 7 పుత్రులు మరియు 7 పుత్రికలు, కలిపి 14 మంది సంతానం. వారి వలన అంగీరస మహర్షి యొక్క వంశము బాగా విస్తరించి విశ్వవ్యాప్తమైనది. ఒకసారి దేవతలపై అగ్నిహోత్రుడు కోపించి తన విద్యుక్త ధర్మాలు నిర్వర్తింపక రహస్యంగా ఏకాంతవాసం చేసాగాడు. ఈ విషయాన్ని దేవతలు బ్రహ్మకు తెలియజేస్తే అంగీరసుని పిలిపించి అగ్నిహోత్రి విధులను తన నిర్వహించమని ఆదేశించాడు. మరి తండ్రి ఆజ్ఞను శిరసా వహించి అంగీరసుడు అగ్నిదేవుని యొక్క విధులను నిర్వహిస్తున్నాడు. అంతే, అగ్ని లేని లోటు పూర్తిగా తీరిపోయింది. నాటి నుండి అగ్నిదేవుని విస్మరించి అంగీరసుని పూజించసాగారు దేవతలు. ఈ విషయాన్ని దేవతాగణాలు అగ్నిహోత్రునికి తెలియజేశారు. అంతటా అగ్నిహోత్రుడు తనకు గుర్తింపు ఉండదని గ్రహించి అంగీరస మహర్షి దగ్గరికి వచ్చి తన విధులు తానే నిర్వహిస్తానని వేడుకున్నాడు. సరే, అందుకు అంగీరసుడు అంగీకరించి అగ్నిహోత్రునికే అతని విధులు అప్పగిస్తాడు. అంతటా అగ్ని మిక్కిలి సంతోషించిన వాడై అంగీరసునికి ద్వితీయాగ్ని స్థానమునిచ్చి సత్కరిస్తాడు. అంతేకాదు, అంగీరసుని యొక్క కుమారుడు బృహస్పతి ఆయనకి తృతీయాగ్ని స్థానం ఏర్పరిచాడు. అది అంగీరసుని గొప్పతనానికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంగీరసుడు ఒకప్పుడు కశ్యప మహర్షి వలన పుణ్యక్షేత్రాల యొక్క మహిమను తెలుసుకొని, గౌతమ మహర్షి వలన వాటి ప్రభావాన్ని తెలుసుకొని వరుసగా చంద్రభాగ, హిరణ్యబిందు, ఇంద్రతోయ, కరతోయ, అపాంహ్రదము, మహాశ్రయ, భృగుతుంగ, కన్యాకూప, సుందరికాహ్రద, వైమానిక, విపాష, కాళాకాశ్రమము, ద్రోణశర్మపదము, శరస్తంభము, దేవదారువనము, చిత్రకూటము, జన్మస్థానము, శ్యామాశ్రమము, కౌశికవాల, మతంగ వాపిక, నైమికము, ఉత్పలావనము, వైవస్వతి, లౌహిత్య, రామహ్రదము, మహాహ్రదము, నర్మద, జంబూనది, కోకాముఖ, కండులికాశ్రమము, కుల్య, ఆశ్యసేవాశ్రమము, ధర్మారణ్యము, బ్రహ్మసరస్సు, ఇలా చెప్పుకుంటూ చాలా పుణ్య మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వాటిని గురించి కూలంకషంగా తెలుసుకొని గౌతమ మహర్షికి తెలియజేసి అంగీరసుడు మిక్కిలి ఆనందించాడు. ఒకప్పుడు అగ్ని సప్తర్షి పత్నులను మోహించాడు. ఆ విషయం అంగీరసుడు తెలుసుకుని అగ్నిని సప్తర్షి పత్నులను ఇద్దరిని శపించాడు. అగ్నిని ఏమన్నాడు? సర్వభక్షకుడవు కమ్మని. సప్తర్షి పత్నులను బ్రాహ్మణుల ఇంట సౌందర్యవతులై జన్మించమని శపించాడు. శౌనక మహర్షి అంగీరసుని వద్దకు వచ్చి తనకు బ్రహ్మ విద్యను బోధించమని కోరాడు. అంగీరసుడు సవివరముగా ఆయనకు ఉపదేశించాడు. ఈ వివరాలన్నీ కూడా మనకు ముండకోపనిషత్తు యందు తెలుపబడి ఉన్నాయి. అంగీరసుడు స్మృతికారుల్లో ఒకటిగా మనం పరిగణించవచ్చు. ఆయన బోధించిన ధర్మ విషయాలు అంగీరస స్మృతి అనే పేరు చాలా ప్రసిద్ధి పొక్కినవి. అంగీరసుని మహర్షులందరూ స్తుతించారు. అంగీరసుడు అథర్వవేణ ద్రష్ట. ఆయన దశపూర్ణమాస యజ్ఞాన్ని చేసి స్వర్గానికి చేరాడు. వారి యజ్ఞఫలాన్ని
భూలోకవాసులకు ధారపోశాడంటే చూడండి. అంగీరసులు దేవతా సమానులు. ఆదిత్యులు అంగీరసులకి భూమి దానం చేశారు. బ్రహ్మ సృష్టిలో మొదటివారు అంగీరసులు. ఆయన రాజులకు పురోహితులుగా ఉండేవాడు. ఉపనిషత్తులలో అంగీరసుల ప్రస్తావన మనం చూడొచ్చు. మరి ఆత్మ అవినాశమని అంగీరసులు తెలియజేశాడు. ఓంకారాన్ని గుర్తించి చక్కగా దాని గురించి వివరించి చెప్పిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంగీరస మహర్షి ఒక్కరే. శ్రీహరి నాభి నుండి బ్రహ్మ జన్మించాడని మనందరికీ తెలుసు. ఈ బ్రహ్మకుమారుడు అంగీరసుడు తండ్రి యొక్క ఆదేశానుసారం తపస్సు ప్రారంభించాడు. అంగీరసుడు దివ్య తేజస్సు కలిగినటువంటి వాడు. తపశ్శక్తిచే ఇంకనూ తేజస్సును సంపాదించాడు. అంగీరసునకు అన్ని విధాల శక్తులు లభించాయి. అయినా కూడా ఎలా ఉంటాడు? ఆయన నిగర్విగానే సంచరిస్తూ ఉంటాడు. అతడు లుబ్ధుడు కాదు సుమి, సర్వసంగ పరిత్యాగి. త్యాగమునకు సంతోషం ఉన్నదని గ్రహించాడు ఆయన. ఆయన జీవిత విశేషాలు మనందరికీ ఆదర్శప్రాయాలు. ఎందుకంటే ఆ అంగీరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెగా శ్రద్ధను వివాహం చేసుకున్నాడు కదా. 7 పుత్రులు కలిగారని తెలుసుకున్నాం కదా. అగ్నిహోత్రుడి ద్వారా అగ్నిస్థానాన్ని పొందుటే కాకుండా తన కుమారుడైన బృహస్పతికి తృతీయాగ్నిస్థానం కల్పించినటువంటి ఘనత ఈయనకే దక్కింది. అది అంగీరసుని యొక్క ఘనతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో చిత్రకేతుడు అనే ఒక రాజు ఉండేవాట. అతడు శూరసేన దేశాన్ని పరిపాలిస్తూ సకల సంపదలు గల ఆ రాజునకు సంతానం లేకపోవడం బాధాకరం. సంతానహీనుడైన రాజు శాంతి లేక జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అంగీరస మహర్షి ఆ రాజు యొక్క సందర్శనార్థం వచ్చాడు. వెంటనే చిత్రకేతుడు ఆ మహర్షిని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. భార్యా సమేతుడై సేవించుకున్నాడు. దానికి మహర్షి సంతసించి రాజు సంతానహీనుడని గ్రహించి పుత్రకామేష్టి యాగాన్ని అతనిచే చేయించి పట్టమహియగు కృతద్యుతి గర్భమును దాల్చినట్టు చేశాడు. ఆ చిత్రకేతుని భార్యే కృతద్యుతి అంటాడు. రాజు పరమానంద భరితుడయ్యాడు. మన నెలల నిండగా ఆమె ఒక కుమారుని కన్నది. కానీ తక్కిన రాణులు ఈర్ష్యత ఏం చేశారు? ఆ బిడ్డకు విషమిచ్చి చంపారు. అసూయ ద్వేషాలు ఆనాటి నుండే ఉన్నాయి. రాజు దుఃఖం బాగా పెరిగిపోయింది. ఆ దంపతులు బిడ్డ మరణానికి మిక్కిలి దుఃఖించసాగారు. ఈ విషయం ఎలాగో అలా అంగీరస మహర్షికి తెలిసింది. ఆయన నారద మహర్షిని వెంట పెట్టుకొని చిత్రకేతుని వద్దకు వెళ్ళి పుత్రశోకంతో కుమిలిపోయే ఆ రాజ దంపతులను సమీపించి చావు పుట్టుకలు ప్రతి జీవికి సహజమని, అందుకోసం అనవసరంగా విచారించరాదని ధైర్యం చెప్పి తత్వబోధ కూడా చేశాడు ఆయన. ఆ తరువాత రాజు వద్ద సెలవు తీసుకొని తిన్నగా బ్రహ్మలోకం చేరుకున్నాడు అంగిరస మహర్షి. అంగిరస మహర్షి ఒకప్పుడు కశ్యప మహర్షి వలన పుణ్యక్షేత్ర మహిమ ఎరిగి గౌతమ మహర్షికి వల్ల వాటి యొక్క ప్రభావాలను తెలుసుకొని అన్ని పుణ్యక్షేత్రాలు వదిలిపెట్టకుండా చక్కగా దర్శించి అక్కడ విశేషాలన్నీ గుర్తించి వాటిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క గౌతమ మహర్షి యొక్క అనుగ్రహాన్ని కూడా ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అందరికీ తెలియజేశాడు. మిక్కిలి ఆనందించాడు గౌతమ మహర్షి. ఆయన బోధించినటువంటి ధర్మ విషయాలు మనం అంగీరస స్మృతి అనే పేరిట బాగా ప్రసిద్ధి పొందినవి. అంగీరసుని మహర్షులందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడారు కూడా. ఆయన అలాంటి వాడని తెలిసి మిక్కిలి సంతోషభరితులయ్యారు. పైగా ఆయన అధర్వవేదానికి ద్రష్ట. అలాగే దర్శపూర్ణమాస యజ్ఞాన్ని చేసి వారి యజ్ఞఫలాన్ని భూలోకలు ధారపోసినటువంటి ఘనుడు, దేవతా సమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆదిత్యులు భూమిని అంగీరసునికి దానం చేశారని తెలుసు మనకి. బ్రహ్మ సృష్టిలో మొదటివారు ఎవరైనా ఉన్నారంటే ఆయన అంగీరసులే. ఎంతోమంది రాజులకి ఆస్థాన పురోహితులుగా ఉండేవారు. ఆయన గురించి ఉపనిషత్తులు మనం చూడొచ్చు. ఆయన ఆత్మ అవినాశి అని కూడా అందరికీ తెలియజేశాడు. అసలు ఓంకారాన్ని గురించి సవివరంగా చెప్పినటువంటి గొప్ప ఘనత అంగీరస మహర్షికే చెందుతుంది. హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసినటువంటి ఋషులు మహర్షులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పేరున వారిని తలంచుకుంటూ వారికి వారసులమని మనం గర్వపడుతూ ఉంటాం.
వ్యాసుడు మహాభారతం, అష్టాదశ పురాణాలు, వాల్మీకి రామాయణం లాంటి అద్భుతమైనటువంటి ఆయన మహాభారతం రాస్తే వాల్మీకి రామాయణం లాంటి అద్భుతమైన కావ్యాలను మనకు అందించినటువంటి మహర్షుల్లో వ్యాసుడు, వాల్మీకి కూడా గొప్పవారే. ఇక అనేక మంది ఋషి పుంగవులు ఏం చేశారు? ఆధ్యాత్మికమైనటువంటి వైదిక విషయాలను మనకి తెలియజేశారు. అలాంటి గొప్పవారిలో అంగీరస మహర్షి మనం గొప్పగా చెప్పుకోవాలి. మొదటగా చెప్పుకోవాల్సినటువంటి అగ్రగణ్యుడు. సృష్టి కార్యంలో తనకు సహకరించాలి అనే నెపంతో బ్రహ్మ తన మనోఫలకం నుంచి 10 మంది కుమారులు జన్మనిచ్చాడు. వీరందరిని ఏమంటాం మనం? బ్రహ్మమానస పుత్రుడు. వీరిలో 3వ వాడే అంగీరసుడు. 10 మందిలోనే ఒక్క నారదుడు మాత్రమే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి సృష్టి కార్యానికి దూరంగా ఉన్నాడు. మిగతా 9 మంది గృహస్థ ధర్మాన్ని పాటించి వారి సంతానాన్ని వృద్ధి చేశారు. అందుకని వారిని నవబ్రహ్మలు అంటారు. నవబ్రహ్మల్లో మనం నారదుణ్ణి చేర్చడానికి లేదు. అంగిరస మహర్షి భార్యల గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యమైనది మాత్రం మనందరికీ తెలిసి కర్దమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధతో వివాహం. కర్దమ ప్రజాపతికి 9 మంది కుమార్తెలు. వీరందరినీ కూడా ఆయన సమర్థులైనటువంటి వారికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. ఈ ప్రయత్నంలో ఆయనకు నవబ్రహ్మల గురించి తెలిసింది. దీంతో తన 9 మంది కుమార్తెలను ఇచ్చి వారికి వివాహం చేశాడు. 9 నవబ్రహ్మలకు 9 కుమార్తెలు. వారిలో శ్రద్ధ అనే కుమార్తె మాత్రం అంగిరసునితో వివాహం జరిగింది. మహాపతివ్రతలుగా గుర్తింపు పొందిన అనసూయ, అరుంధతి ఎవరనుకున్నారు? ఈ శ్రద్ధకు తోబుట్టులే. గృహస్థ ధర్మాన్ని అంగీరసుడు ఏనాడు విస్మరించలేదు. గృహస్థ ధర్మ ఫలితంగానే ఈయనకి 7 కుమార్తెలు, 7 కుమారులు, మొత్తం 14 మంది సంతానం కలగడం మనకు తెలిసిందే. మరి దేవతల గురువు అయిన బృహస్పతి అంగీరసుని కుమారుడని అందరికీ తెలుసు కదా. మరో కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు సంవర్తుడు. విరాగిగా ఇప్పటికీ కాశీ పరిసరాల్లో సంచరిస్తుంటాడని అంటుంటారు. అంగీరస మహర్షి ద్వారా వృద్ధి చెందిన వారిని ఆంగీరసులు అంటారు. వీరు కాకుండా ముద్గల పురాణాన్ని రాసిన ముద్గల ఋషి కూడా అంగీరసుని చెంత పెరిగినవాడే. అటు గృహస్థనిగా ఇటు జ్ఞానిగా అంగీరసుడు సుప్రసిద్ధుడు. అందుకే ఆయన్ని సప్తర్షులో ఒకరిగా పేర్కొంటారు. మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ రాసిన స్మృతులనే గ్రంథాలలో అంగీరస మహర్షి రాసిన అంగీరస స్మృతి కూడా ఒకటి. ఉపనిషత్తుల్లోనూ అంగీరస మహర్షి యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది సుమి. అంగీరసుడు శౌనకునికి ఉపదేశించిన బ్రహ్మజ్ఞాన సారం మనం ముండకోపనిషత్తులో చూడొచ్చు. వేల సంవత్సరాల హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన మన ఋషులు ఎందరో కలరు. అందుకే ఇప్పటికి మనం వారిని పేరు పేరున తలుచుకుంటూ ఉంటాం. వారి వారసులమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావుల్లో ఒకరు ఈ అంగీరస మహర్షి. అంగీరసన భార్యల ప్రస్తావన మనకు వచ్చినప్పుడు ప్రముఖంగా మనం కర్దమ ప్రజాపతి కూతురైన శ్రద్ధతో వివాహం, వీరందరూ ఆయనకుండే 9 మంది కుమార్తెలు 9 బ్రహ్మలకు ఇచ్చారనే విషయం తెలుసుకోవడం, దాంతో తన 9 మంది కూతుళ్ళని చక్కగా చూసుకునే భర్తలు దొరకడం ఆయన అదృష్టం. వారందరూ కూడా గొప్ప పతివ్రతలుగా పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి అనసూయ, అరుంధతులు, శ్రద్ధ వీళ్ళ కోవకు చెందినవారు అవడం చెప్పుకోదగ్గ విషయం. ఎలా వంశాభివృద్ధి జరిగింది? అంగీరసుడు గృహస్థునిగా తన ధర్మాన్ని ఏనాడు విస్మరించలేదు. ఈయనకు 7 కొడుకులు 7 కుమార్తెలు ఉన్నప్పటికీ ఈయన తన యొక్క గృహస్థ ధర్మంలో ఉంటూ ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన ఏనాడు విడిచిపెట్టలేదు. అలాగే ముద్గల పురాణాన్ని వ్రాసినటువంటి ముద్గల మహర్షి కూడా అంగీరసుని యొక్క చేతుల మీదుగా పెరిగినటువంటి ఒక కుమారుడు వరుస. అటువంటి అంగీరసుడు సాధారణంగా సుమి బ్రహ్మజ్ఞానిగా కూడా ఖ్యాతి పొందాడు. ఆయన కేవలం గృహస్థనిగానే కాకుండా ఒక జ్ఞానిగాను పేరు ప్రఖ్యాత సంపాదించాడు. కాబట్టి ఆయన సప్తఋషులలో కూడా శ్రేష్ఠుడు. ఇందాక చెప్పాం కదా,
అతాంగిరసమగ్రణ్యం ఉదాహరణ వస్తుషు కదా. అగ్రణ్యం సప్తర్షులలో శ్రేష్టమైన వాడయ్యాడు ఆయన. మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ రాసినటువంటి స్మృతుల్లోనే, గ్రంథాలలో అంగీరస మహర్షి రాసిన దానికి అంగీరస స్మృతి అని ప్రసిద్ధంగా చెప్పబడుతుంటుంది. అంగీరస మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించిన బ్రహ్మజ్ఞానం మరియు దాని యొక్క సారమంతా కూడా మనం ముండకోపనిషత్తుల్లో ప్రముఖంగా చూడవచ్చు. అటువంటి అంగీరసని విశిష్టతను భారతీయ సంస్కృతి ఎలా మర్చిపోతుంది అనుకుంటాం కదా. బ్రహ్మ తన కొనసాగిస్తున్నటువంటి సృష్టిలో సహకరించేందుకు తన మనసు నుంచి 10 మంది కుమారులు జన్మనిస్తే వీరందరూ బ్రహ్మ మానసపుత్రులయ్యారు. అటువంటి ఘనకార్యాలలో చేయటలో, నిర్వహించటలో అంగీరస మహర్షికి పెద్దపీట వేయవచ్చు. ఎందుకని? ఈయన ఏ ధర్మాన్ని కూడా విడనాడలేదు. ఆయా వయసులో ఏ ధర్మాలు పాటించాలో వాటిని తూచా తప్పకుండా పాటించి వాటిని సక్రమమైన పద్ధతిలో వైదిక మార్గాన్ని దాటిపోకుండా నిర్వర్తించగలిగినటువంటి గొప్ప మహర్షి ఆయన. అటువంటి ఆయనకు మరి కద్దమ ప్రజాపతి కూతురు శ్రద్ధ పత్నిగా దొరకటం ఆయన చాలా అదృష్టంగా భావించేవాడు. ఆమెను కూడా ఆయన చక్కటి దాంపత్య జీవితం గడపటానికి ఆమె ఉపకరించిందనమాట. దేవతల గురువు బృహస్పతి అంగీరసుడు పుత్రుడై ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించటంలో అందవేసిన చెయ్యాడు. అంగీరసుడు మనందరూ తెలుసు, అగ్నిదేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించినటువంటి ఘనత సాధించాడు. అయినా సరే అంతటి విజయాన్ని సాధించిన ఆ విజయ గర్వం మాత్రం తన తలకెక్కించుకోలేదు అంగీరస మహర్షి. అతను ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ, ఎన్ని ప్రయోగాత్మకమైనటువంటి చర్యలను పూనుకున్నప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని మాత్రమే గడిపాడే తప్ప ఎక్కడ కూడా ఆడంబరానికి అవకాశం ఇవ్వలేదు. ఆయన అనేక యజ్ఞాలను కూడా నిర్వర్తించాడు. అది ప్రజా ఉపయోగానికి సంబంధించినటువంటివి కాకుండా చిత్రకేత మహారాజుకి పుత్ర సంతానం లేనప్పుడు కావాల్సిన పుత్రకామేష్టి యాగం కూడా ఒకటిగా మనం పేర్కొనవచ్చు. ఆయన తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో మహత్కార్యాలను రాబో తరాలకు ఫలప్రదంగా ఉండేటట్లుగా దాన్ని రచించగలిగినటువంటి గొప్ప ఘనత అంగీరస మహర్షికే ఉంటుంది. ఒకానొక సందర్భంలో చిత్రకేత మహారాజుకు లేక పుట్టినటువంటి కొడుకుని అసూయతో తన మిగిలిన భార్యలు చంపేస్తే చచ్చిపోయిన కొడుకుని బ్రతికించి చూపించాలి అని తపన పడ్డాట. అంగీరస మహర్షి ఈ విషయం తెలుసుకుని చిత్రకేతు దగ్గరికి వెళ్ళి, లోకంలో చావు పుట్టుకలు తప్పవు, ప్రతి జీవుడు చస్తూనే ఉంటాడు, పుడుతూనే ఉంటాడు, జాతస్య హి ధ్రువో మృత్యు అని ఎన్నో రకాలు చెప్పాడు, ఇంత బాధపడవద్దని. నారద మహర్షి యొక్క సాయంతో చచ్చిపోయిన కొడుకుని బ్రతికించి చూపించు, నువ్వు తెలిసేమో అడుగు అతని అన్నారు. చిత్రకేతుడు నాయనా అని పిలిస్తే ఆ కొడుకేమో నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే పునరుజ్జీవనం జరిగింది. అతనికి పునర్జన్మ ప్రసాదించబడింది నారద మహర్షి యొక్క అనుగ్రహంతో. ఈ విధంగా అంగీరసుడు చిత్రకేతుడి భార్య, పిల్లలు, సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ రుణంతో కూడుకున్నవే, కానీ భగవంతుడు మాత్రమే సత్యం అని వాళ్ళకి ఉపదేశం చేశాడు. ఒకసారి గౌతమ మహర్షి అంగీరసుని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాడు. చంద్రభాగ అనే నదీ తీర్థంలో వరుసగా 7 రోజులు స్నానం చేస్తే చాలా సంపదలు, ముక్తి కలుగుతాయి.
పుష్కరతీర్థ, ప్రభాస, నైమిష, దేవిక, ఇంద్రమార్క, స్వర్ణబిందు అనేటువంటి తీర్థాల్లో స్నానం చేసినట్లయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కుశేషయ, దేవాంతము, ఇంద్రతోయ, కరతోయ, కన్యాకూప, సుందరికాహ్రద, వైమానిక, విపాష, కాశికాశ్రమం మొదలైనటువంటి వాటిలో గనక స్నానం చేసినట్లయితే, ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించినట్లయితే మనిషి యొక్క జీవితం ధన్యమవుతుంది, సకల ఐశ్వర్యాలను పొందగలుగుతాడు. అలాగే గంగా యమునల సంగమం, ప్రయాగ మొదలైన వాటి గురించి కూడా అంగిరస మహర్షి గౌతమునికి సవివరంగా తెలియజేశాడు. శౌనక మహర్షి అంగిరస మహర్షి దగ్గరికి వచ్చి బ్రహ్మ విద్యను గురించి చెప్పమన్నాడు. అప్పుడు అంగిరస మహర్షి ఇలా చెప్పాడు, ఏమని? విద్యలు 2 రకాలు, ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. అపర విద్య అంటే వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం మొదలైనవి. అపరావిద్య అంటే భగవంతుని గురించిన జ్ఞానము. ముక్తి పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి కర్మ మార్గము, రెండవది జ్ఞాన మార్గము. యజ్ఞాలు, యాగాలు చేయడం, మనస్సును మంచిగా ఉంచుకోవడం, భగవంతుని కొరకు పూజలు, వ్రతాలు చేయడం మొదలైనవన్నీ కర్మ మార్గాన్ని సూచిస్తాయి. తపస్సు చేయడం, గురువు ద్వారా జ్ఞానమును పొందడం, అలాగే గురువు చెప్పిన విధంగా నడుచుకొని ఆయన ఆజ్ఞను శిరసావహించడం, భగవంతుని చూడడం అనేది జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది. భగవంతునికి తల అగ్ని అయితే ఆయన యొక్క చక్షువులు సూర్యచంద్రులు, అలాగే ఆయన యొక్క చెవులే దిక్కులు. ఆ పరమాత్మ యొక్క మాటే వేదము. ఆయనకు గల ప్రాణమునది వాయువుగను, ఆయన యొక్క హృదయమునది ప్రపంచముగను, ఆ స్వామి యొక్క పాదాలు భూమిగను వర్ణించబడ్డాయి. అలాంటప్పుడు ఆ భగవంతుడు లేని ప్రదేశం ఏదైనా ఉంటుందా చెప్పండి? ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఇందుగలడందు లేడని సందేహం వలదని ప్రహ్లాదుడిచే చెప్పించాడు పోతనామాత్యుడు కదా. పై విధంగా అంగీరస మహర్షి శౌనకునికి ఉపదేశించినటువంటి బ్రహ్మజ్ఞాన సారమే ముండకోపనిషత్తులో ప్రముఖంగా మనం చూడవచ్చును. అటువంటి అంగీరస మహర్షి గొప్ప తపస్సంపన్నుడు, మహాభక్తుడు, మహావిజ్ఞాని, బ్రహ్మనిష్టా గరిష్ఠుడు. ఆయన అంగీరస స్మృతి అనేది ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా రచించిన మహనీయుడు, మాననీయుడు. అటు గృహస్థునిగానే కాకుండా ఇటు జ్ఞానిగాను ఈ అంగీరస మహర్షి ప్రఖ్యాతి పొందాడు. అందుకే ఆయన సప్తర్షుల్లో గొప్పగా గుర్తింపు లభించింది. అథర్వ వేదంలోని కొన్ని వ్రాతప్రతుల్లో వచనం అథాంగీరసకి ఆపాదించబడింది. ఇది సమ్మేళనం. ఋషి అథర్వన్ మరియు అంగిర ఋగ్వేదంలో కూర్పు సమయానికి అంగిరాసులు పాత ఋషివంశం మరియు అనేక పురాణాల్లో పాల్గొనే విధంగా పేర్కొనబడినది. ఈయన హిందూ మతం యొక్క వేద ఋషిగా పూజింపబడుతుంటాడు. ఈ మహర్షిని ఋగ్వేదంలో దైవిక జ్ఞానం యొక్క గురువుగా, మనుషులు మరియు దేవతల మధ్యవర్తిగా వర్ణింపబడ్డాడు. అలాగే కొన్ని శ్లోకాల్లో మరి అగ్నిదేవతల మొదటి వ్యక్తిగా పేర్కొనబడ్డాడు. ఆయనను అంగిరాస్ అనియు మరియు అంగిరా అని కూడా పిలుస్తారు. ఈయన గురించిన ప్రస్థానం ఎక్కువగా మనం ఋగ్వేదంలో చూడవచ్చు. ఈ మహర్షి యొక్క ధర్మపత్ని సురూప అని ఇంకో చోట చెప్పబడింది. అలాగే ఈ మహర్షికి ఉతధ్య, బృహస్పతి తదితర కుమారులు కూడా కలరని తెలియబడుతున్నది. అటువంటి ఈ అంగిరస మహర్షి యొక్క తండ్రి బ్రహ్మదేవుడు అని పురాణ గ్రంథాలు పేర్కోవడం గమనార్హం. ఋగ్వేదంలోని అనేక శ్లోకాలు అంగీరాసులను తమ రచయితలుగా పేర్కొన్నాయి. ప్రధానంగా ఋగ్వేదంలోని 1 మరియు 8 మండలాలలో ఈ అంగీరస మహర్షి గూర్చిన ప్రస్తావన మనకు తెలుస్తుంది. శునహోత్రులు, గౌతములు మరియు భారద్వాజులతో సహా వివిధ అంగీరస ఉపవంశాలు వరుసగా 2, 4 మరియు 6 మండలాలలో రచించినారు అంటలో ఆశ్చర్యపడనక్కర్లేదు. కర్తృత్వానికి సంబంధించినటువంటివే కాకుండా వేద గ్రంథాలు అంగీరస మహర్షిని గూర్చి అగ్ని పూజారి లేదా గాయకుడు వంటి అనేక విధాలుగా స్తుతించాయి, పేర్కొన్నాయి. ఉదాహరణకు ఋగ్వేదంలోని ఉపమాన శ్లోకం ఈ మహర్షిని గాయకునిగా పిలుస్తుంది.
అథర్వవేదానికి సంబంధించిన వైదిక సంప్రదాయంలో అథర్వణ ఋషి మరింత గౌరవింపబడ్డాడు. కొన్ని చోట్ల అంగిరస మహర్షిని ప్రజాపతుల్లో ఒకటిగా గుర్తిస్తారు. పురాణాల ప్రకారం ఈ మహర్షికి ఒకరు, ఇద్దరు లేదా నలుగురు భార్యలు ఉన్నట్లుగా కూడా చెప్పబడుతుంది. అంగిరసుడు దక్ష కుమార్తె అయిన స్మృతిని కూడా వివాహమాడని కొన్ని కథనాలు కూడా మనకి చెప్తున్నాయి. ఇంకా ఇతర పురాణ కథనాలు ఈ మహర్షికి 7 కుమార్తెలు కలరని, అలాగే బృహస్పతి కుమారునిగా పరిగణించబడ్డాయి. ఈ మహర్షి అనేకములైనటువంటి దివ్య గుణాలు, శక్తులు మరియు సంపదలతో విరాజిల్లాడని, అనేక ప్రపంచాలపై కూడా ఆయన నియంత్రణను పొందాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి ఈ అంగిరస మహర్షి అనేక వేదమంత్రాల దర్శనాలను కలిగి ఉన్నాడని, గొప్ప సంఖ్యలో వేద స్తోత్రాలు మరియు మంత్రాలకు మూలంగా ఘనత పొందాడు. పార్వతీ పరమేశ్వర కళ్యాణమునందు కూడా ప్రముఖ పాత్ర పోషించిన ఘనత ఈ అంగిరస మహర్షికే చెందుతుంది. అటువంటి దివ్య సంపన్నుడి అంగిరస మహర్షి పాదాలకు నమోవాకాలు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపదే మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.